అదే నియోజకవర్గం పిఠాపురంలో ఎక్కడైతే గెలిచాడో అక్కడ కంటిన్యూగా క్రమం తప్పకుండా కుల వివక్ష, దళితులని కుక్కలను చూసినట్టు చూస్తున్నారు. అక్కడ దళితుల్ని 50 కుటుంబాలని ఊర్లో నుంచి వెలివేసి కనీసం ఇడ్లీ కొనడానికి వెళ్తే ఇడ్లీ అమ్మలా, బియ్యం కొనడానికి వెళ్తే బియ్యం లేవు. ఆ ఊళ్ళో వాళ్ళకి అమ్మటం లేదు, కొనటం లేదు. దాదాపుగా వారం 10 రోజుల పాటు వాళ్ళు ఊర్లో వచ్చి లేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేయాలా? మాట్లాడాలా వద్దా? మాట్లాడాలా? నాకు వినపల్లా, నాకు గనపల్లా అన్నట్టున్నాడు. మొన్నటికి మొన్న నెల 10 రోజుల క్రితం ఒక చిన్న పాపని స్కూల్లో చదువుకుంటున్నటువంటి అభంశుభం తెలియనటువంటి ఇంకా కంప్లీట్ గా ఊహ కూడా రానటువంటి ప్లస్ పాపని కుల వివక్షతో, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తో తక్కువ చేసి మనోభావాలు దెబ్బతినే విధంగా దళితులవి మాట్లాడితే అందరూ మాట్లాడారు. అందరు జర్నలిస్టులు, అన్ని టీవీ ఛానల్స్ మాట్లాడాయి. పవన్ కళ్యాణ్ తప్ప ఆయన కనపడట్లేదా? ఆయన నియోజకవర్గంలో సంక్రాంతి వచ్చింది, వచ్చాడు, డాన్సులు ఆడేసి వెళ్ళిపోయాడు. సమస్యల మీద మాట్లాడాలా? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఇంకా మనం కళ్ళు తెరుచుకోకపోతే మన బ్రతుకులు ఇక్కడే తెల్లారిపోతాయి. అణిచివేయబడిన బ్రతుకులే. నేను కూడా కోటీశ్వరుని కాదు, నాకు వెనకాల ఆస్తులు అంతస్తులు ఏం లేవు, కానీ గుండె నిండా ధైర్యం ఉంది. నేను కూడా నా వాళ్ళని అసెంబ్లీలో తీసుకెళ్లి కూర్చోబెట్టాలన్నటువంటి ఒక రోషంతో, పట్టుదలతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని బలోపేతం చేసి మనకు కూడా ఇది సాధ్యమే, రండి అసెంబ్లీకి పోదాం, పార్లమెంట్ లో కూర్చుందాం, కదం దక్కుదాం, నిలబడి ప్రశ్నిద్దాం అని ఉత్తేజపరచడానికి, చైతన్యపరచడానికి, మోటివేట్ చేయడానికి ఈ రోజు వీధి వీధి, ఊరు ఊరు, గ్రామం గ్రామం, రాష్ట్రమంతా తిరగబోతున్నా. ఇది నా పాదయాత్ర 4వ రోజు. ఇది నా ఉద్దేశం. ఇంకో చివరికి ఒక మాట చెప్తాను నేను.